నేను గమనించింది, నేను అర్థం చేసుకుంది, తెలంగాణను 3 ముక్కలుగా మీరు ఆ రోజు ఎలక్షన్ జరిగిన రిజల్ట్స్ చూస్తే 3 ముక్కలుగా దాదాపుగా డివైడ్ అయింది. ఓఆర్ఆర్ లోపల మొత్తం మేము అద్భుతంగా గెలిచాం. ఓఆర్ఆర్ బయట దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ అదే నార్త్ తెలంగాణకు పోతే ఆదిలాబాదు, నిజామాబాద్ పోతే అక్కడ బీజేపీకి కూడా ఒక 7 సీట్లు వచ్చినాయి. అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి అని జాగ్రత్తగా ఆలోచిస్తే కొన్ని ఇంపార్టెంట్ ఇవి కనబడతా ఉన్నాయి ట్రెండ్స్. మీరు దక్షిణ తెలంగాణలో ఆర్ రూరల్ తెలంగాణలో ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఊళ్ళే ఒకరికి ఒక పథకం వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళకి రాలేదనుకోండి, దానివల్ల వచ్చే అసూయ, దానివల్ల వచ్చే జెలసీ, అది డెఫినెట్గా ఇట్ ప్లేస్ ఎ బిగ్ రోల్. అట్లాగే రైతు బంధు ఆ ఊళ్ళో ఉండే ఒక 10 ఎకరాల ఆసామికి వచ్చింది అనుకోండి, ఈయనకి ఎందుకు ఇస్తున్నారు అనే చర్చ సర్వే. రైతు బంధు కంటే నాకు దళిత బంధు, బీసీ బంధు ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది. అదే ఒక పథకం, కొన్ని పథకాలు ఎట్లుంటాయంటే, కానీ భరత్ నీకు ఒక మాట చెప్తున్నా, సాచురేషన్లో ఇవ్వకపోవడం వల్ల దళిత బంధు, బీసీ ఆ సాచురేషన్లో ఇవ్వడం సాధ్యం కాదు ఏ ప్రభుత్వానికి కూడా దళిత బంధు అన్న. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే రైతు బంధు పెట్టాలన్నా, దళిత బంధు లాంటి పథకం పెట్టాలన్నా కేసీఆర్ లాంటి ఖలేజా ఉన్న నాయకుడి వల్ల అవుతుంది తప్ప ఈ రిబ్బన్ కటింగ్లు, కొబ్బరికాయలు కొట్టే బ్యాచ్ వల్ల కాదు. ఇలాంటి పథకాలు పెట్టాలంటే కూడా విప్లవాత్మకమైన ఆలోచనలు రావాలి. దళిత బంధు అనే దానికి ప్రేరణ ఈరోజు కాదు, దళిత చైతన్య జ్యోతి అని కేసీఆర్ గారు సిద్దిపేటలో ఆనాడు 1989లో పెట్టిన పథకం అది. అట్లాంటి కొన్ని పథకాలు అంటే ఆయన ఆలోచన. నెగటివ్ అయింది కదా మీకు. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం, ఓడుతాం. 95 మందికి ఇవ్వలేదు, వాళ్ళంతా నెగటివ్. మీరు అది మర్చిపోండి. నేను అడుగుతా, రాజకీయాల్లో కొన్నిసార్లు నెగ్గుతాం, కొన్నిసార్లు ఓడుతాం. అయితే నేను అనేది ఏమంటే దానివల్ల కొన్ని వేల మంది జీవితాలు ఇవాళ బాగుపడ్డమాట వాస్తవం కాదా? ఇవాళ మా కాన్స్టిట్యున్సీకి రండి, మీరు కావాలంటే చూపెడతా. పౌల్ట్రీ ఫామ్లు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు దళిత బంధు ద్వారా పెట్టినవి, ఇవన్నీ కూడా కనబడతలేవా? ఒకటే కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే బదులు దాని సాచురేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు కదా. అది సగటు రాజకీయ నాయకుడు ఆలోచించే పద్ధతి. ఒక్కొక్కరికి 50,000 ఇచ్చేద్దాం, నాకు ఓట్లు పడతాయి. కానీ కేసీఆర్ అట్లా సగటు రాజకీయ నాయకుడు కాదు. కేసీఆర్ గారి థింకింగ్ ఏంటంటే 78 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ వ్యవస్థ పెట్టి ఇన్ని రకాల కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ పెట్టిన తర్వాత కూడా దళితులు ఇంకా దరిద్రంలో ఎందుకున్నారు, ఎందుకు దళితుడు ధనికుడు కాకూడదని ఆలోచించారు. ఆలోచించినప్పుడు రాడికల్గానే ఆలోచించాల్సి వస్తుంది, రాడికల్ సొల్యూషన్స్ వస్తాయి తప్ప. సెలక్షన్ కదా ప్రాబ్లం, అర్హులకు కాకుండా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారని కదా. నాన్ సెన్స్ అది. కానీ ఎవడో అనేవాడు ఏదో వాగుతుంటాడు. కానీ నేను అనేది ఒకటే భరత్, సాచ్యురేషన్ మోడ్లో చేయాలి అంటే పిండి కొద్ది రొట్టె, అక్కడ బడ్జెట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ళు వైఎస్ఆర్ హయాంలో 40 లక్షల మందికి ఇచ్చారు. 2 BHK మీరు అంత ఇవ్వలేరు కట్టినప్పుడు. అది 40 లక్షల ఇళ్ళు అనేది పెద్ద జోక్. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా 40 లక్షల ఇళ్ళు అనేది జోక్. ఇక్కడ 82-83లో స్టార్ట్ అయింది ఇండ్ల పథకం, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. అప్పటి నుంచి కడతానే ఉన్నారు ఇండ్లు. మరి 40 లక్షల ఇల్లు కట్టినాక ఇంకా ఇల్లు లేనివాడు కూడా మిగలకూడదు కదా. మరి మా గవర్నమెంట్ వచ్చేసరికి అసలు ఇల్లు లేని వ్యక్తే ఉండకూడదు కదా. మరి అందుకే పెద్ద జోకు, పెద్ద స్కామ్ అంటున్నాను నేను. ఒక ఊళ్ళో నాకు తెలుసు, వరికోల్ అనే ఒక ఊరు ఉంటుంది పరకాల కాన్స్టిట్యున్సీలో. ఆ ఊళ్ళో 500 ఇళ్ళు ఇచ్చినామంటారు, ఆడపోయి చూస్తే 5 ఇళ్ళు లేవు. గంత పెద్ద స్కామ్ అది. కాబట్టి కాంగ్రెస్ స్కీములు మాకు కాంగ్రెస్ స్కీములు కావు, కాంగ్రెస్ అని స్కాములు. నేననేది ఏమంటే భరత్, గవర్నెన్స్లో కొన్ని చిన్న ఇష్యూస్ వస్తాయి. వచ్చినప్పుడు వాటి నుంచి ఏం నేర్చుకున్నాము, ఎట్లా నెక్స్ట్ టైం దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇవన్నీ కూడా లెర్నింగ్స్. అధికారం పోగానే అదేదో ఆశనిపాతం లాగా అయిపోగానే మాకేదో అయిపోయింది, మాకు ఏం కాలేదు, నిక్షేపంలాగా ఉన్నాం. ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి నిద్రపట్టకుండా చేస్తున్నాం, బీజేపీకి ఎంట్రీ లేకుండా చేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా పనిచేస్తాం.